నమస్తే అండి అందరికీ. మన కష్టకాలం వచ్చినప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకుని తెగ ఏడుస్తూ ఉంటాం. అట్లా కాకుండా మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ తల్లి శరణాగతిని చెప్పుకుంటే ఆ తల్లి మన కష్టకాలంలో ఎట్లా చూసుకుంటుంది అనేది ఈ కథ అండి. అలాగే ఈ కథ విన్న తర్వాత మీకు మంచి పరిహారం చెప్తాను. అదేంటంటే ఆ పరిహారం చేసినప్పుడు మీకు ఎటువంటి కష్టం ఉన్నా సరే, మేము ఇంకా తట్టుకోలేకపోతున్నాం అన్న కష్టం వచ్చినప్పుడు ఈ పరిహారం చేస్తేనండి అమ్మవారు మీకు 9 రోజుల్లో దానికి పరిహారం చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఒక ఆయన చిన్నప్పుడే సన్యాసం తీసుకొని ఇంక ఇల్లు అన్ని వదిలేసుకుని వచ్చి సన్యాసం తీసుకొని అక్కడ ఆయన అడవిలో చాలా ఏళ్ళు తపస్సు చేసి అలాగే అదే ధ్యానం చేసి ఆ తర్వాత ఆయన కర్మలు బంధాలు తీర్చుకోవడానికి అని చెప్పేసి మన పూర్వజన్మలో ఉన్న కర్మలు తీర్చుకోవడానికి మనకంటే తెలియదు కానీ అలా 24 గంటలు ధ్యానాలు చేసిన వాళ్ళు 24 గంటలు కూడా అమ్మవారి సేవలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. అలాగా ఆయన ఆ కర్మల బంధాలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మెత్తకూడదు ఈ కర్మల కోసం అని చెప్పేసి ఒక ఊరిలోకి వస్తారు. ఆ ఊరిలో గొప్పగా ఒక షావుకారు అమ్మవారికి పూజలు నిర్వర్తించి అన్నదానం చేస్తూ ఉంటాడు. ఆ అన్నదానం చేసేటప్పుడు ఈయన కూడా వచ్చి అక్కడికి వచ్చి భోజనం చేస్తాడు. అప్పుడు అందరూ ఆయన ఒక పిచ్చివాడిగా చూస్తారు, ఎందుకంటే ఆయనకు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి ఆ ఒక పిచ్చోడిలాగా వచ్చి అక్కడ భోజనం చేస్తుంటే అందరూ కూడా ఆయన్ని చాలా చిరాగ్గా చూస్తుంటారు. అయితే అందరికీ భోజనం పెట్టినట్టు ఆయనకు కూడా భోజనం పెడతారు. భోజనం పెట్టిన తర్వాత అందరి ఆకులు తీస్తారు కానీ ఆయన విస్తరాకు మాత్రం తీయకుండా ఉంటే ఈయన కూడా లేచి భోజనం చేసేసి ఆకు తీయకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి ఈ షావుకారికి చాలా కోపం వచ్చేసి ఎరా ఆకు తీయకుండా వెళ్ళిపోతున్నావు, నువ్వు ఆకు తీయకుండా వెళ్ళిపోతే నీ అమ్మ వచ్చి ఆకు తీస్తుంది అనుకున్నావా అని చెప్పి అడుగుతాడు. అడిగేటప్పటికి ఒక పెద్ద ఆవిడ ఒంటి నిండా నగలు వేసుకొని ఒక పసుపు పచ్చడి చీర కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకుని వచ్చి అవును నా బిడ్డ ఆకు నేనే తీస్తాను అని చెప్పి వచ్చి ఆ తల్లి ఆ ఎంగిలాకు తీసి అది అలా తీసుకుని ముందుకు అలా వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతుంది. అందరూ ఆవిడని అట్లా చూసుకుని ఉండిపోతారు. ఎవరు ఈమె ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు అని చెప్పేసి ఆశ్చర్యంలో ఉంటుండగా ఇంతలో ఈ సాధువు గారు ఇక్కడి నుంచి ఈయన కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ఒక అతను వచ్చి మనం ఈ రోజు అమ్మవారికి ఏ చీర అయితే కట్టించామో ఏ బొట్టు అయితే పెట్టామో ఎట్లా అయితే ఆ తల్లిని అలంకరించామో ఎటువంటి నగలు అయితే పెట్టామో అలాగే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా వచ్చింది. ఆయన ఆకు తీయటానికి ఎంగిలాకు తీయటానికి సాక్షాత్ అమ్మవారే వచ్చింది అని చెప్పేసి అతను వచ్చి చెప్పేటప్పటికి అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు. ఆయనది ఆ ఎంగిలాకు తీయటానికి సాక్షాత్తు నా బిడ్డ ఆకు నేనే తీస్తానని అమ్మవారు ఆ తల్లే నడుచుకుంటూ వచ్చి తన బిడ్డని చూసుకుంది. అప్పుడు వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి అడుగుతారు. చూసారా, అమ్మవారిని మనం ఏ భగవంతుడినైనా సరే మన నమ్మికతోటి ముడిపడి ఉంటుంది. ఏదైనా సరే మనకి ఏది చేసినా మంచి అయినా చెడైనా నాకు తెలియదు, నువ్వు ఏది చేసుకుంటావు నీదే ఇష్టం అని చెప్పేసి నమ్మాము, సాక్షాత్ భగవంతుడు మన దగ్గరికి వచ్చి మన అట్లాగే చూసుకుంటాడండి. అయితే మన కష్టకాలం ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, లేదు మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, అది 9 రోజుల్లో అమ్మవారు మనకు పరిహారం చూపించాలి, మనకి పరిష్కారం దొరకాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్నా లేదంటే విగ్రహం ఉన్నా ఏది ఉన్నా సరే అమ్మవారికి మనకి మారేడు పత్రం దొరుకుతుంది కదా, మారేడు పత్రం మీద మంచి గంధంతో శ్రీం అనే అక్షరాలు రాయండి. మారేడు పత్రం మీకు ఎన్ని దొరికితే అన్ని దాని మీద గంధంతో శ్రీం 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 అనే అక్షరాలు గంధంతో చక్కగా రాయండి. రాసిన తర్వాత వాటితోటి అమ్మవారికి లలిత సహస్రనామార్చన కాకుండా లలిత అష్టోత్తరం ఉంటుంది కదా, అష్టోత్తరాలు చదువుతూ అమ్మవారికి ఈ మారేడు పత్రతో శ్రీం అనే రాసిన ఆకులతో అమ్మవారి దగ్గర పాదాల దగ్గర ఉంచుతూ పూజ చేస్తూ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి తీపి పదార్థం ఏదైనా నైవేద్యం పెట్టి మీ కష్టకాలాన్ని శిరస్సు వంచి కన్నీటితో శరణాగతి చెప్పుతూ అమ్మవారికి చెప్పండి. 9 రోజుల్లో మీకు అమ్మవారు ఆ సమస్య నుంచి బయటికి తీసేస్తుంది. 9 రోజుల్లో బయటికి తీసేస్తుంది. ఇది ఖచ్చితంగా నిజం. ఇదన్నిటికీ పనిచేస్తుంది మన ఇంట్లో శుభాలు జరగటానికి.
మన ఇంట్లో అన్ని విధాలు కూడా మంచి జరగటానికి కూడా ఈ పరిహారం పనికొస్తుంది. అమ్మవారికి మీరు చెప్పే శరణాగతి ఎలా ఉండాలంటే సాక్షాత్ అమ్మ పాదాలతో నడుచుకొని వచ్చేటట్టుగా ఉండాలి. అలా ఉండాలి మీ నమ్మకం, మీ శరణాగతి మీరు చేసేది. ఆ పూజ చేసి అమ్మవారికి శ్రీం అనే అక్షరాన్ని రాసి మారేడు పత్రితో అమ్మవారికి అవి సమర్పించి శిరస్సు వంచి శరణాగతి అమ్మకి చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమ బొట్టును మీరు శిరస్సున నుదుటన ధరించండి. మీకు 9 రోజుల్లో ఎటువంటి పరిహారమైనా సరే, ఎటువంటి సమస్యకైనా సరే ఆవిడ పరిహారం చూపిస్తుంది. ఇది మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో కష్టకాలం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ పరిహారం చెయ్యండి. అమ్మ 9 రోజుల్లో మీకు జవాబిస్తుంది. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.